మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. మేడం, ఆహారం విషయంలో సో అంటే వాట్ యూ ప్రిఫర్, అంటే వెజిటేరియన్ బెస్ట్ అంటారా, నాన్ వెజ్ బెస్ట్ అంటారా? సో వీక్లీ వన్స్ ఎట్లా మీ మీ కల్చరల్గా ఇబ్బందులేం లేవు. ఓకే, జనరల్గా అన్నీ తీసుకోవచ్చు అనే ఒక పరిస్థితి ఉంటే బ్యాలెన్స్డ్గా అన్నీ తీసుకోవాలండి. ఓకే. రోజు కూడా కూరగాయలు మార్చి తినాలి. సేమ్ కొంతమంది సేమ్ కూరగాయలు అదే కూరగాయలు ప్రతిరోజు తింటారు, అలా ఉండకూడదు. మన స్మాల్ ఇంటెస్టైన్ చిన్న పేగులో రకరకాల బ్యాక్టీరియా, వైరసెస్, ఫంగై ఉంటాయి. అవి రకరకాలు ఉండాలి. అవి అలా గ్రో అవ్వాలి, ఉండాలి అంటే మనకు దానికి కావాల్సిన ఫుడ్ మనం ఇవ్వాలి. రకరకాల ధాన్యాలు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తీసుకోవాలి. లేదు కొన్నిటికే రెస్ట్రిక్ట్ అయ్యాము అంటే గట్ హెల్త్ బాగుండదు. సో ఫస్ట్ థింగ్ గట్ హెల్త్ని హెల్తీగా పెట్టుకోవాలి అంటే రకరకాల ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవాలి. ప్లేట్లో ఎక్కువ శాతం వెజిటేబుల్స్ ఉండాలి. మనం తింటాం, అందరం నేను తింటానండి అన్ని రకాల కూరగాయలు తింటాము అంటారు. దానిలో కూరగాయ పోర్షన్ చాలా తక్కువ ఉంటుందండి ప్లేట్లో సగం భాగమైన కూరగాయలు ఉండాలి. అయితే అది ఎలా వండుతున్నాం, ఎలాంటి ఆయిల్ వాడుతున్నాం ఇంపార్టెంట్. రిఫైన్డ్ ఆయిల్స్, రిఫైన్డ్ సీడ్ ఆయిల్స్ వలన బాడీ చాలా ఇన్ఫ్లేమ్డ్ అయిపోతుంది. అది మనకు తీసేయగలిగితే చాలా మార్పులు వస్తాయండి. సో రిఫైన్డ్ వెజిటేబుల్ ఆయిల్స్ తీసేయడము, అది గానుగ నూనె అవి వాడుకోవచ్చు. కొబ్బరి నూనె కానీ, నల్ల నువ్వుల నూనె కానీ, రైస్ బ్రాన్ కానీ, ఇవి రిఫైన్డ్ కానివి వాడుకోవచ్చు. కుదిరినంత తక్కువ ఆయిల్ వాడుకోవాలి. వీటితో పాటు ఏమైనా తీసుకోవచ్చు అండి. రైస్ తీసుకోవచ్చు, మిల్లెట్స్ తీసుకోవచ్చు, ఓట్స్ తీసుకోవచ్చు. అయితే బ్యాలెన్స్లో తీసుకోవాలి. దానికి తోడు ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. మన సౌత్ ఇండియాలో ప్రాబ్లం వచ్చేసి ప్రోటీన్ సరిపోయేంత తీసుకోం. మనము రెగ్యులర్ వర్క్ చేసుకునే వాళ్ళము అంటే మనకు కనీసం 0.8 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ ప్రోటీన్ కావాలి. అవి మనకు రకరకాల పప్పుల్లోనూ ఉంటాయి, ఎగ్స్లోనూ ఉంటాయి, పన్నీర్, తోఫు వీటిల్లో ఉంటాయి, మాంసాహారంలో ఉంటుంది. వీటిల్లో ఏదైనా తీసుకోవచ్చు. అయితే ప్లేట్లో అది ఉందా లేదా, ప్రోటీన్ సరిపోయేంత ఉందా లేదా, రోజులో మనకు కావాల్సిన దాన్ని డివైడ్ చేసి తీసుకోవాలి. ఒక 70 కేజీల వ్యక్తి ఉంటే 0.8 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ అంటే కనీసం ఒక 65 గ్రాముల ప్రోటీన్ వచ్చేలాగా తను తినాలి ఆ రోజు. సో దాన్ని డివైడ్ చేసుకొని పొద్దున, మధ్యాహ్నం, రాత్రి తీసుకోవచ్చు. ఓవర్ ఇంటేక్ అంటే ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ అవసరం పడుతుంది. ఒక 1.2 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ వరకు అవసరం పడుతుంది.